శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 15వ శ్లోకం. ఉపేక్షానో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. చాలామంది ప్రారంధం వచ్చినటువంటి ఈ కర్మలు అంటే ప్రారంధ కర్మలు అనేటువంటివి అనుభవించక తప్పదు అని ఏడుస్తూ కూర్చుంటా. భగవంతుడు మాత్రం ఏం చేయగలడు? ఎందుకంటే బ్రహ్మరాత బ్రహ్మ కూడా చెరపలేడని అంటుంటారు కదా. అందుకని దీన్ని మనం అనుభవించి తప్పదు అని ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఈ 15-16 శ్లోకాల్లో మంచి సందేశం ఇస్తున్నారు. మనకు లోగడ 2 శ్లోకాల్లో ఏం చెప్పారు? నేను ఎన్నో తప్పులు చేశాను, ఆ తప్పులు నేను గ్రహించుకున్నాను, అందుకని అటువంటి దీనస్థితిలో నేనున్నాను. నువ్వు దీనజన బాంధవుడివి, అందుకని నీకు నాకు బంధుత్వం ఏర్పడింది కదా. అందుకని బంధు మర్యాదను పాటించి నువ్వు నా అపరాధాలు మన్నించి నన్ను రక్షించు అని భక్తులు అక్కడ వేడుకుంటున్నట్టుగా చెప్పాడనమాట. ఇంచుమించు అదే భావన మరో రీతిలో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అంటే ఈ అపరాధాలు అనేటువంటి దానివల్ల ఏమవుతుంది? ప్రారంధ కర్మ వాడు చేకూర్చుకుంటాడు. ఆ ప్రారంధంతో మళ్ళీ జన్మ పొందుతూ ఉంటాడు. ఇప్పుడు అసలు ఇక్కడ మనం ఈ కర్మ ఫలితాలు ఏమిటి, ఆ వివరాలు కొంచెం చూద్దాం. మనం అనుభవించవలసిన కర్మ ఫలితాలు 3 రకాలు ఉంటాయి. అవి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అంటారన్నమాట. సంచిత కర్మలు అంటే మనం జన్మల నుంచి కూడా పోగు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అన్నమాట. అన్ని కలిపి ఒక జన్మలో మనం అనుభవించలేము. దానిలో కొన్ని పక్వానికి వస్తాయి. ఆ కర్మ ఫలితాలని ప్రారబ్ధ కర్మలు అంటారన్నమాట. ఆ ప్రారబ్ధ కర్మల ప్రభావంతో చతుర్ముఖ బ్రహ్మగారు మన లలాటం మీద అంటే మన నుదుటి మీద బ్రహ్మరాత రాసిస్తాడు. ఈ కర్మలు అనుభవిస్తూ వీడు పుట్టాలి అని చెప్పేసి అప్పుడు మనకు జన్మ కలుగుతుంది. మరి జన్మించాక ఈ జీవనంలో కూడా మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాం కదా, అప్పుడు కొన్ని ఫలితాలు వస్తాయి కదా. ఈ కర్మ ఫలితాలని ఆగామి కర్మలు అంటారు పెట్టింది. ఈ ఆగామి కర్మలు మళ్ళీ సంచిత కర్మలు చేరతాయి. మళ్ళీ దాని నుంచి పక్కన వచ్చిన ప్రారబ్ధ కర్మలతో మళ్ళీ జన్మ వస్తుంది. ఇలా జన్మ తర్వాత జన్మ ఈ కర్మాలు నిశ్శేషం కాకపోతే కలుగుతూనే ఉంటుంది. అందుకని కర్మలు నిశ్శేషం అయినట్లయితే అంటే కర్మ ఫలితాలు మిగలకపోతే మనకి ఇంకా జన్మ అనేటువంటిది ఉండదు అనమాట. అందుకని ప్రారబ్ధ కర్మతోటి మనం పుడతాం. ఆ ప్రారబ్ధ కర్మ బ్రహ్మ కూడా జరపలేయడం దానికి శాస్త్రవాక్య ఈ విధంగా ఉంది. లలాట లిఖితారేఖ పరిమార్ష్టం న శక్యతే హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి విధినేవ గరీయసి. విధిని ఎవడైనా కూడా తప్పించలేడు, విధిని అనుభవించే తీరాలి. ఈ లలాట లిఖితం అనేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వడు కూడా తుడిచేయలేరు. అందుకని పూర్వకర్మలను అనుసరించి ఏది అనుభవించాలో అది అనుభవించి తీరాలి అని దాంతో బాధపడుతూ ఇంకా నీ నా ప్రారంభం ఏం చేయడం తప్పదు, అనుభవించాలి అంటూ ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది అని ఆ పరిష్కారం కూడా ఆ శాస్త్రమే ఈ విధంగా చెప్తోంది. శుభాని రాచష్టే తనోతి శుభసంతతిం. భగవద్ధ్యానంతో ప్రారబ్ధవశాత్తు కలిగేటువంటి అశుభాలను కూడా తొలగించి శుభాలు కలిగించుకోవచ్చుంట. అలాగే ఇంకో మాట కూడా చెప్పారు. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుర్గమం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం. తపస్సుకి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. అందుకని ఎటువంటి అపరాధం మనం చేసినప్పటికీ కూడా, ఏ జన్మల్లో ఏ అపరాధం ఉన్నప్పటికీ కూడా, ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా మనం తపస్సు అంటూ చేసామంటే ఆ తపస్సుతోటి ఏదైనా సాధించుకోవచ్చు అనమాట. అంటే ఇటువంటి ఈ పాపకర్మలన్నీ కూడా మనం నశింప చేసుకోవచ్చు అని మనకు చెప్పారనమాట. అయితే ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రారంభ కర్మలతో మన లాట్ మీద ఆయన రాసిస్తాడు. ఆయనైతే జరపలేడు, కానీ ఆయన పుట్టించినప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు కదండి, ఆ మహాదేవుడు, ఆయన మనం జరపగలడు అని చెప్పారు. అయితే
ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి 4 తలలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి ఒక పురాణ గాథ ఒకటి ఉన్నది. అది ఒకసారి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయనకు ఒకప్పుట 5 ముఖాలు ఉండేవిట. ఆయన ఏమిటి, నేనే సృష్టి చేస్తున్నాను, నేనే సృష్టికర్తని, నన్ను మించినటువంటి గొప్ప దైవం ఇంకేమీ లేదు అనేటువంటి అహంకారంతో కొన్ని దుష్టమైనటువంటి ఆలోచనలు కూడా ఆయనలో కలిగేట. అది గ్రహించేటవాడు పరమశివుడు, వాడిని పుట్టించినవాడు ఉన్నాడు కదా, మహానుభావుడు పరబ్రహ్మ. ఆయన ఏం చేశాడంటేట, వీడికి ఇంత అహంకారం ఉంది కాబట్టి వీడికి బుర్ర వీడిని తీసేయాలి అని చెప్పేసి తన చేతి గోరుతోటేమోను ఆయన 5వ తలను తుంచి పారేసేట. ఆయన అప్పటి నుంచి బ్రహ్మగారికి ఏమో భయం పట్టుకుంది, బాబాయ్ నేను సరిగ్గా లేకపోతే ఈ తల కూడా తీసేస్తాడని చెప్పేసి. అప్పటి నుంచి ఆయన 4 తలలే ఉన్నాయట. ఇది దృష్టిలో పెట్టుకుని శంకరాచార్య వారు మనకి ఈ 15, 16 శ్లోకాలు చెప్పారన్నమాట. అందులో 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, హే పశుపతే ఉపేక్షానోచేత్, నన్ను రక్షించడంలో నీకు ఎటువంటి ఉపేక్ష లేదని నేను అనుకుంటున్నానయ్యా. అలా ఉపేక్ష అంటూ లేకపోతే దురాశాభూయిష్టాం భవధ్యాన విముఖాం, చెడ్డ ఆలోచనలతో నిండినటువంటిది, నీ ధ్యానం నుంచి విముఖత్వం కలిగించేటువంటి విధిలిపి అనేటువంటిది ఉంది కదా. బ్రహ్మ ఏం చేశాడు, ఆయన నా నుదుటి మీద రాశాడు, వీడికి భగవద్ధ్యానం ఉండకూడదు, వీడికి దుష్టాలోచనలు రావాలి అనేటువంటిది ఒక విధి లిపి రాసేసాడు బ్రహ్మ నాకు నా నుదుటి మీద. మరి నువ్వు నన్ను ఉపేక్షించకుండా ఉన్నట్లయితే ఈ విధిలిపిని కిం నహరసి, ఎందుకు తుంచివేయడం లేదయ్యా, చేరిపోయచ్చు కదా నువ్వు. భవాన్ అశక్తో, అది నువ్వు కానీ అశక్తుడు అయినట్లయితే, అంటే నువ్వు చెరపలేకపోయినట్లయితే, నా నఖలు తత్ సువృత్తం వైధత్రం శిర నిర్యత్నం కరనఖ ముఖేనైవ కథంబాలులితం. అంటే నువ్వు అస్సలు ఎవ్వరూ కూడా ఒక గోటితో ఏమీ కూడా తెంచి పారేయలేరు. అటువంటిది ఎంతో దృఢమైనటువంటిది, సువృత్తం అంటే ఎంతో దృఢమైనటువంటిది, వైధత్రం బ్రహ్మ సంబంధితమైనటువంటి శిర 5వ శిరస్సుని నిర్యత్నం ఎటువంటి ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కరనఖముఖేనైవ చేతి గోటి కొన చేత కథంవాలులితం ఎలా తెంచేసావయ్యా నువ్వు, అంత సులువైన నిజంగాను. అందుకని ఇప్పుడు నా ప్రారంభకం ప్రకారం నాకు జన్మ వచ్చింది, కానీ ఈ ప్రారంభకర్మల్ని ఆయన తుడవలేడు, కానీ నువ్వు తుడవగలవు కదా, నీ ధ్యానంలో నేను ఉన్నాను కదా. అందుకని ఆ విధిలిపి ఏదో ఉందా నా లలాట లిఖితం కూడా అది తుడిచివేయమయ్యా అని భక్తుడేమో భగవంతుడిని కొంచెం దబాయిస్తున్నాడండి ఇక్కడ కూడాను. అయితే అసలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, మనకి గాథలు ఉన్నాయా అంటే ఉన్నాయి కదండి. మార్కండేయుడు బ్రహ్మలిఖితం ప్రకారం 16 ఏళ్ళు ఆయుర్దాయం ఉన్నాయి, కానీ ఆయన శివధ్యానంతో ఉండి శివకరుణ వల్ల ఏం చేశాడు, చిరంజీవి అయ్యాడు కదా. అలాగే శంకర భగవత్పాదులు చూడండి, ఆయనకు అసలు పుట్టినప్పుడు 8 ఏళ్ళు ఆయన వయస్సు. సన్యాసం తీసుకున్నాక ఇంకో 8 ఏళ్ళు పెరిగింది, 16 ఏళ్ళు అయింది. తర్వాత వ్యాస శంకర సంవాదంలో వ్యాసుని యొక్క వరం వల్ల ఆయనకి 16 మళ్ళీ రెట్టింపైన 32 ఏళ్ళు. ఈ విధంగా 8 ఏళ్ళ ఆయుర్దాయం ఉన్నటువంటి శంకర భగవత్పాదులు 32 ఏళ్ళు బతికాడే. 16 ఏళ్ళ ఆయుర్దాయం ఉన్నటువంటి మార్కండేయుడు కూడా చిరంజీవి అయిపోయాడే. ఇదంతా ఎవరి కరుణ, ఇది శివుడు కరుణ కాదా? అందుకని చెప్పేసి మహానుభావ నువ్వు తలుచుకుంటే ఏం చేయలేవు. అందుకని ఆ చతుర్ముఖ బ్రహ్మ నా నుదుటి మీద రాసినటువంటి రాతని తుడిచేయి. తొడవకుండా నేను ఉండాలని నా కష్టం అని మాత్రం చెప్పకు. నువ్వు చేసినట్టు చాలా ఉన్నాయి, అందుకని ఖచ్చితంగా నా నుదుటి మీద రాత నువ్వు తుడిచేయాలి అని భక్తుడు భగవంతుడిని నిలదీస్తున్నాడు ఈ శ్లోకంలో. అది గొప్ప విశేషం అన్నమాట. తర్వాత శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు చూద్దాం. శివానంద లహరి 16వ శ్లోకం. విరించి దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్టం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివ తే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఇందులో విచిత్రంగా ఒక చక్కటి విషయం చెప్తున్నారు మహానుభావ. శివ, ఆ బ్రహ్మదేవుడికి నువ్వు ఒక డ్యూటీ వేసావు, ఆయన కర్తవ్యం ఒకటి ఉంది కదా. ఆయన ఏమిటి, అందరి లలాటం మీద కూడా వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మలను బట్టి వాళ్ళు ఏ విధంగా ఆ జీవనం గడపాలి,
వాళ్ళకి ఏ కర్మ ఫలితాలు రావాలి అనేట్టు ఆయన రాసిస్తాడు. ఆయన రాస్తే రాసుకొని, ఎందుకంటే పాపం ఆయన మాత్రం నువ్వేం చేయకే, ఎందుకంటే పాపం అదివరకు 5 తలలు ఉండేవి, అందులో తల నువ్వేమో తీసి పారేసేసావు, ఇంకా 4 తలలు ఉన్నాయి, ఆ 4 తలలు మాత్రం రక్షించబోయా బాబు. ఆ పాపం ఆయన ఏం చేయకు, ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కదా, అందుకని ఆయన ఏమి నువ్వు చేయకు. కానీ ఆయన ఏ రాత రాస్తే మనకెందుకు చెప్పు, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను కదా, నువ్వు నా రాత నువ్వు తుడిచేయగలవు కదా, అందుకని చెప్పేసి నువ్వు దీనజనులను రక్షించడంలో నీ కర్తవ్యం ఉంది నీకు. అందుకని ఆ కర్తవ్యం ప్రకారం నీ నా పరతం భేదాలు లేకుండా నువ్వు అందరినీ రక్షించడం అనేది నువ్వు దీక్షగా పెట్టుకున్నావు, ఒక వ్యాపారంగా పెట్టుకున్నావు. అందుకని చెప్పి నువ్వు నీ పని నువ్వు చేయి, ఆయన పని ఆయన చేస్తాడు. కానీ ఆయన తల మొత్తం ఇంక మళ్ళీ తొంచకను ఆయన అని గొప్పగా చెప్తున్నాడు. ఏం చూడండి, విశద శివ, ఓ నిర్మల స్వరూపమైనటువంటి కరుణామూర్తి అయినటువంటి పరమశివ, విరించి దీర్ఘాయుర్భవతు, బ్రహ్మదేవుడికి చిరకాల జీవిగా ఉండేటట్టు మాత్రం చెయ్యి. భవత తత్పర శిరశ్చతుష్టం సంరక్షం, నీ చేత ఆ 4 తలలు కూడా రక్షింపబడాలి పాప ఆయనకున్నటువంటివి. సహా భువి అంటే ఆ బ్రహ్మ ఈ భూలోకంలో దైన్యం లిఖితవాన్ ఖలు, దీన భావంతో ఏమో ఆయన డ్యూటీ ప్రకారం ఆయన చాలా రాసేసాడు, రాతలు రాసేసాడు. నువ్వు సృష్టించినటువంటి జీవుల నుదుటి మీద ఆయన రాసేసాడు. అందుకని ఆయన మాత్రం కోపం తెచ్చుకుని ఆయన ఉన్నతలు మాత్రం తీసేయకు. దీనావన పరహ తే కటాక్ష వ్యాపార, నీకుండేటువంటి లక్షణం ఏమిటి, దీన రక్షణ అనేటువంటిది నీ వ్యాపారం, నీ కటాక్ష వ్యాపారం, నీ కటాక్ష ప్రచారం అనమాట. ఆ లక్షణం ఉంది చూసావు, అది స్వయమపి కృపయా పాతి, తనంతట తనే అంటే ఆ లక్షణం నీకుండే ఆ దీన రక్షణ అనేటువంటి లక్షణం ఉంది చూసారా, అది దయతో ఎప్పుడు కూడా అందరినీ రక్షిస్తుంది అయ్యా నేను నమ్ముకున్న వాళ్ళని. విచార కోవా, దానివల్ల బాధపడవలసిందే ఉంది. ఆయన ఏ రాత రాస్తే నాకేమిటి, ఆయన రాతలు రాసుకొని ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. కానీ నీ లక్షణం ఉంటుంది కదా, నువ్వు దీని రక్షణ మీద ఆసక్తి గలవాడు కదయ్యా. అందుకని చెప్పేసి నిన్ను మేము నమ్ముకున్నాం కనుక నువ్వేం చేస్తావంటే ఆ రాతలు తుడిచి ఆ బ్రహ్మగారు 4 చెట్లు మాత్రం అలాగే ఉంచు అంటూ చక్కగా మళ్ళీ వేడుకుంటున్నాడు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారో కూడా చూద్దాం. ఓం నమః శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.